అన్న అమృతహస్తం కార్యక్రమం రాష్ట్రంలో వివిధ చోట్ల ప్రారంభమైంది. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. పేదల కోసం తీసుకువచ్చిన ఈ పథకాన్ని గర్భిణీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాలను మరింత పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అఖిల ప్రియ అన్నారు. ఈ కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. కర్నూలు జిల్లా నంద్యాల దేవనగర్లో నిర్వహించిన అన్న అమృతహస్తం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గర్భిణీలకు భోజనం వడ్డించి చిన్నారులతో ముచ్చటించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు పాలన సాగుతోందని మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ అన్నారు. నెల్లూరులో అన్న అమృతహస్తం కార్యక్రమాన్ని మంత్రులు ప్రారంభించారు. బాలింతలు, గర్భిణులకు భోజనాలు వడ్డించారు. రాష్ట్రంలో 7 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుందని మంత్రులు తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగులో అన్న అమృతహస్తం కార్యక్రమాన్ని మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రారంభించారు. అంగన్వాడీ సిబ్బంది శుభ్రత పాటించాలని, ప్రతి గర్భిణి ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పు చేయించుకోవాలని సూచించారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అన్న అమృతహస్తం కార్యక్రమం ప్రారంభమైంది. సిఎస్ఐ పాలెంలో ఎమ్మెల్యే ఐజయ్య గర్భిణులు, బాలింతలకు భోజనం వడ్డించారు.